అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే, ఎనర్జీని ఎవరైనా దొంగతనం చేస్తారా మన దగ్గర నుంచి? ఎనర్జీ మన దగ్గర తీసుకుంటారా? ఎలా తీసుకుంటారు అసలకి? అది నిజమేనా? అలా అందరికి ఉంటుందా? లేకపోతే కొంతమందికే ఉంటుందా? అది నిజమా? అపోహ? లేకుంటే దాని గురించి వివరంగా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాము. మనం అందరం ధ్యానం చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఎనర్జీ అనేది మనకి ఎలా వస్తుంది? ఫుడ్ ద్వారానో అనుకుంటాం ప్రతి ఒక్కరము. ఫుడ్ ద్వారా వచ్చేది కొంచెమే. మనం ధ్యానం ద్వారా వచ్చే ఎనర్జీ చాలా ఎనర్జీ. ఎనర్జీ అంటే ఎనర్జీ మనం ధ్యానం చేసినప్పుడు వచ్చే ఎనర్జీని మనం డబ్బు పరంగా ఎనర్జీ అనొచ్చు. ఆ ఎనర్జీని మనం దేనికి వెళ్తే అది మనకి సంకల్పం కింద మారుతుంది. ఎనర్జీ మనం దేనికి పెడతాము. అలాంటప్పుడు ఇప్పుడు మనము ఒక మెడిటేషన్ ఈవెంట్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామందితో మాట్లాడాము. వచ్చిన తర్వాత నాకు ఎందుకో డల్గా అనిపించింది, నాకు ఆరోగ్యం బాగలేదు, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నా ఎనర్జీ ఎవరన్నా తీసుకున్నారేమో అనేసి కొంతమంది అందరికి అలా ఉంటుందంటే సిక్ అవుతారంటే అందరు కాలేరు, కొంతమంది అవుతారు. అది నిజమా కాదా? అలా ఎందుకు కొంతమంది జరుగుతుంది, అందరికి ఎందుకు జరగట్లా? ఇప్పుడు ఎనర్జీ అంటే అక్కడికి వెళ్తారు, అందరూ ఎనర్జీగా ఉంటారు కదా, అప్పుడు అందరిది తీసుకోవాలి కదా, కొంతమందికి అలా జరుగుతుంది అనేసి అపోహ ఉంటుంది కదా. అది నిజంగానే అది ఎలా అంటే ఎనర్జీ అనేది మనము వెళ్తాము. ఇప్పుడు 2 రకాల మనుషులు ఉంటారనమాట. ఇప్పుడు ఉదాహరణకి నేనే తీసుకున్నాను, నేను కూడా అందులో ఒక కేటగిరీనే. ఎవరినన్నా అంటే ఏదన్నా బాధ ఎనర్జీ అనేది ఎలా మనము మన దగ్గర నుంచి వేరే వాళ్ళు తీసుకుంటారంటే, ఇది రిసీవ్ చేసుకునే మోడ్ ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక బాధ వేరే వాళ్ళు చెప్తారనుకో, దాన్ని వినేసి కనెక్ట్ అయిపోతాము. అమ్మో అయ్యో అవునా నీకేదో ఒకటి అని కనెక్ట్ అయిపోయేసి ఆ బాధను మనం మన బాధలాగా ఫీల్ అవుతాము. మన బాధలాగా ఫీల్ అయ్యేసి వీళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నేను వీళ్ళకి హెల్ప్ చేస్తాను, లేకుంటే వీళ్ళు చేయాలి, వీళ్ళు ఇట్లా అట్లా అనేసి మనం వాళ్ళ గురించి ఆలోచించడము, అది ఆ సమస్యను మనగా తీసుకునేసము. మనం మాస్టర్స్ వాళ్ళకి ఇలా మంచి జరగాలి అనేసి మనం దాని గురించి ఎక్కువ టైం పెట్టేసి ఆ ప్రాబ్లమ్ని మనగా కన్వర్ట్ చేసుకునేసి దానికోసం వర్క్ చేస్తున్నప్పుడు ఆ సాఫ్ట్ హార్ట్ అనేది ఉంటుంది కదా, మనము రిసీవ్ చేసుకుంటాం. ప్రతిదీ నాదే, ఏదో ఒకటి చేయాలి అనేసి వినంగానే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎనర్జీ ఇస్తాము. అది వాళ్ళు తీసుకోరు, మనమంతటా మనమే ఇన్వాల్వ్ అయ్యేసి అది తీసుకొనేసి ఆ ఎనర్జీ ఆ సమస్యకి, వేరే వాళ్ళ సమస్యకి మనం పెట్టేస్తాము. దానివల్ల ఇప్పుడు మనయే ఉన్నాయి, మనీ క్లియర్ చేసుకోవడానికే మనము చాలా సమయం పడుతుంది. వేరే వాళ్ళు అట్లా యాడ్ అవ్వడం వల్ల, మంది ప్లస్ వేరే వాళ్ళు యాడ్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ డల్గా, మనకి ఆ సమస్యలు మన మైండ్లో పెట్టుకునేసి మనం దాని గురించి వర్క్ చేయడం వల్ల ఎక్కువ ఎనర్జీ లాస్ అవుతాం అన్నమాట. ఎక్కువ ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల, రన్ అవ్వడం వల్ల అప్పుడు మనకి డల్గా అనిపించడము, డిప్రెషన్ లాగా అనిపించడము, నా ఎనర్జీ లాస్ అయినాను అనేసి అనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు అంటే అది రిసీవింగ్ చేసుకునే మోడ్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మా ఇంట్లోనే ఎగ్జాంపుల్, మేము 5గురు ఉంటాము. ఇప్పుడు మా ఇంట్లో నేనున్నాను, మా చిన్న పాప పూజితా ఉంది. మేమేంటంటే ఎవరిదాన్ని ఏదైనా చెప్పంగానే అవునా ఇలా జరిగిందా, వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేసి మేము తీసేసుకుంటాము అది వినంగానే. ఇప్పుడు మా పెద్ద పాప, మా బాబు, మా హస్బెండ్ ఉన్నారు, ఏది మైండ్లో తీసుకోరు. అంటే వింటారు, వినేసి వదిలేస్తారు. అది ప్రాబ్లము వాళ్ళల్లో లేదు, మనల్లో ఉంది. తీసుకోవడము, తీసుకోపోవడము, దాన్ని మన ప్రాబ్లంగా అనుకునేసి దానికి హెల్ప్ చేద్దామని అనుకోవడము అట్లా. కానీ దీన్ని ఇట్లాగే భరించాలా, ఇలాగా భరించాలా అంటే లేదు, భరించాల్సిన అవసరం లేదు. నువ్వు మార్చుకోకపోతే భరించాల్సి వచ్చింది. నువ్వు మార్చుకున్నావు అనుకో, లేదు వేరే వాళ్ళ దాంట్లో వేలు పెట్టకూడదు, ఎవరి వాళ్ళు తీర్చుకోవాలి, వాళ్ళకి మెడిటేషన్ చేయమనే చెప్పాలి, ఇది మార్గం అని చెప్పాలి. ఇది ఈ పత్రిసారి అందరికీ ధ్యానం చేయమని ఎలా చెప్తారో, గంటలు శాకాహారం ధ్యానం గురించి పిరమిడ్లో ఉపయోగించుకోవాలి, మీకు తగిన సేవ చేయాలని ఎలాగైతే చెప్తారో మనము అలా చెప్పాలి. మనం చెప్పాలి ప్రతి ఒక్కరికి. నేను అది అప్పుడు జ్ఞానం లేకో అజ్ఞానంతోనో లేకుంటే నా నా నేచర్ వల్ల అలా చేయడం చాలా వరకు చేశాను. చాలా ప్రాబ్లమ్స్ అంటే ఎక్కడికి వెళ్ళేస్తే అక్కడ నెగిటివ్ అంతా తీసుకోవడము, ప్రతిదానికి ఏదో సాల్వ్ చేయాలనేసి నేను ఇక్కడ మెడిటేషన్ చేయడము, దాని గురించి ఆలోచించడము అలా చేసేదాన్ని. ఇప్పుడు అది తెలుసుకున్న తర్వాత
అసలు ఆ ప్రాబ్లమే లేదు. ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ ఎవరి ఎనర్జీ ఎవరు తీసుకోరు. మనం ఇస్తే తప్పితే. మనము వాళ్ళదే ప్రాబ్లం తీసేసుకునేసి దానికి మన ఎనర్జీ పెట్టేసి మనమే ఇస్తున్నాము. అందుకనేసి ఎనర్జీ ఎవరు దొంగతనం చేయరు. మనమే తెలియకుండా మనమే అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేసి మన ఎనర్జీని మనమే ఇస్తున్నాము. అది ఎనర్జీ ఎలా వెళ్తుందనే దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాము. ఒకటి, ఎవరన్నా సమస్యలు వినాలి, మెడిటేషన్ వాళ్ళు చెప్పినప్పుడు ఇది మార్గము, మెడిటేషన్ చేయాలి, ఎవరిది వాళ్ళు చేయాలి, ఎవరిది తీర్చలేరు. ఇప్పుడు షిరిడి సాయిబాబా స్వామి ఉన్నారు, తనకి వేరే వాళ్ళకి హీల్ చేస్తే తనకి ఏమవుతుంది, తన సఫరే ఉంది, వాళ్ళ సఫరింగ్ అంతా తను తీసుకున్నారు. ఇది నిజంగా ఉంటుంది అనమాట. ఒకరికొకరు ఎవరు హీల్ చేయలేరు, ఒకరికొకరు ఎవరు ఎనర్జీ తీసుకోలేరు. ఎవరికి వాళ్ళే మెడిటేషన్ చేయడం ద్వారా ఎవరికి వాళ్ళే జ్ఞానం, మెడిటేషన్ చేస్తే ధ్యానం చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎనర్జీ అనేది జ్ఞానమైన ధ్యానమైన మనీ రూపంలో అయినా మనకి ఏదన్నా ఉన్నదానైనా మనకు కావాల్సిందంటే అట్రాక్ట్ చేస్తుంది. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా ఎరుకుతో మనము ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. ఇప్పుడు నాకు అంతకు ముందలుంది, తెలియక తెలుసో నేను అన్నీ నెత్తనేసుకునేదాన్ని. ఇప్పుడు అది తీసేశాను. ఇప్పుడు ఆ జ్ఞానం నేర్చుకున్నాను. నేను చేయకూడదు, మెడిటేషన్ చేయమని చెప్పాలి, వాళ్ళే జస్ట్ చేయడం వరకే మన బాధ్యత, వాళ్ళ ఇష్టం వాళ్ళు చేస్తారో ప్రతిదీ మనం తీసుకోకూడదు అనే జ్ఞానాన్ని నేను నేర్చుకున్నా. ఆ జ్ఞానాన్ని నేను నేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఆ సమస్య నాకు లేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఏమి ఇబ్బంది లేదు. అసలు నేను నా నెత్తిన వేసుకోవడం లేదు. అప్పుడు తెగ ఇట్లాంటివి ఉండే అనమాట. ఎక్కడికన్నా ఈ గ్రూపుల్లో ఉన్నప్పుడు వెళుతున్నప్పుడు నేను మొత్తం అంతా తెచ్చేసుకునేదాన్ని. అది ఇప్పుడు ఆ సమస్య నేను ఆ జ్ఞానంతో నేను తీర్చేసుకున్నా. ప్రతి ఒక్కరు ఎరుక పెంచుకొనేసి జ్ఞానము, ఎవరికి కారణం కాదు. ప్రతి దానికి ఆనందానికైనా బాధకైనా మనమే కారణము. మనం తెలియక వాళ్ళు వచ్చేసారు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు అలా ఉండడం వల్ల నాకు ఇలా అయింది అని అంటాము. అది అక్షరాల తప్పు. ఎవరికి కారణం కాదు. ప్రతి దానికి మనం ఒకటి అనుభవిస్తున్నామంటే అది మనము ఇప్పుడు భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అనేసి. జ్ఞానం ద్వారా కర్మ దగ్ధం అవుతుంది. ఎలా అంటే జ్ఞానం ఉందనుకో ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. ఇప్పుడు తెలిసేసి చెయ్యము, జరగబోయే వాటిని తప్పుల్ని ఇంకా పెంచుకోము. జరిగిన వాటిని నేను అలా చేశాను, అలా చేయడం వల్ల అలా జరిగింది, అది తప్పు, నేను చేసిన తప్పు ఒప్పుకుంటాను, పశ్చాత్తాపడుతున్నాను, పరివర్తన పడుతున్నాను, నేను తప్పును ఇప్పుడు నా దగ్గరికి వచ్చాక ఆ బాధ ఎంతో ఉంది అనే విషయాన్ని మనం జ్ఞానం ద్వారా తెలుసుకొని ఎరుకుతో తెలుసుకునేసి ఆ కర్మను కూడా దగ్ధం చేసుకోవచ్చు. అందుకనేసి జ్ఞానం ఎవరైతే మెడిటేషన్ చేసేసి ఆ జ్ఞానంతో ఎరుకుతో ఉంటారో వాళ్ళు గత జన్మల కర్మల్ని రాబోయే కర్మల్ని మనము అన్నిటినీ ఎరుకుతో దగ్ధం చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎనర్జీ అనేది ఎవరి దగ్గర నుంచి తీసుకోలేరు. కాకపోతే మనం ఎలా లాస్ అవుతాం అనే విషయం గురించి నేను చెప్తున్నా. మనం ఎనర్జీ ఎలా లాస్ అవుతామంటే వేరే వాళ్ళే వినాలి, తప్పు కాదు, మనం వినాలి, మెడిటేషన్ చెప్పాలి. కాకపోతే మనం వ్యక్తిగతంగా ఏది డోంట్ టేక్ పర్సనల్లీ అనేసి 4 ఒప్పందాలు 4 అగ్రిమెంట్స్ అనే బుక్లో ఉందన్నమాట. అది చాలా డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ అంటే ఏదైనా మనము వ్యక్తిగతంగా తీసుకునేసి ఇన్వాల్వ్ అయ్యేసి మనం బాధపడకూడదు ప్రతిదీ. అది ఒకటి నేర్చుకోవాలి. దానివల్ల ఎనర్జీ బాగా లాస్ అవుతాము. నెగిటివ్ని బాగా అంటే మనము ఎంత ధ్యానం చేస్తున్నా నెగిటివ్ మాటలు అంటే వేరే వాళ్ళతో అంటే అబద్ధాలు చెప్పడము, ఒకటి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని నిజాయితీగా ఒప్పుకోపోవటము, మళ్ళీ తప్పులు పదే చేయడము, తెలిసినా కానీ మనకి మెడిటేషన్ చేస్తే మంచిదని తెలుసు, కర్మలు యాడ్ అవుతాయని తెలుసు, అన్ని తెలిసినా కానీ మళ్ళీ తప్పులు చేయడము, అన్నీ తెలిసిగా చేస్తూ ఉన్నప్పుడు మనము అలా మన ఎనర్జీని లాస్ అవుతాము. ప్లస్ కర్మలు యాడ్ చేసుకుంటూ వెళ్తాము. కొంతమంది ఎక్కువ నెగిటివ్నే మాట్లాడుతుంటారు. వాళ్ళని అటువంటి వాళ్ళని మనం మార్చలేము. అట్లాంటప్పుడు మనమే మారాలి. ఏమని వాళ్ళు చేసినప్పుడు మెడిటేషన్ చేయని చెప్పాలి. ప్రతిదీ వినాల్సిన అవసరం లేదు. అంత వినాలి ఖచ్చితంగా అనుకుంటే ఖచ్చితంగా మనం బాధపడతామన్నమాట. అట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి పాజిటివ్గా మోటివేషన్ చేయాలి. లేకుంటే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా అంటే తప్పించుకోవడం. అంటే ఇన్ ద సెన్స్ మనం మాస్టర్స్ ప్లీజ్ నాకు ఈ నెగిటివ్ వినదలుచుకోవట్లో, నాకు వద్దు, నేను ఏది తీసుకోవట్లేదు అనేసి మనం చెప్పుకోవాలి. మనం అనుకుంటాము విన్నాము నేనేం తీసుకోలేదు, జస్ట్ విన్నాము అనుకుంటాం. లేదు, విన్నది మన మైండ్ ప్రతిదీ అక్కడ
పట్టేసుకుని మన మైండ్లో మొత్తం మన మెదడులో మొత్తం ముంచేసుకునేసి ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనల్ని ఆడుకుంటుంది అనమాట. మన మైండే మనల్ని ఆడిచ్చేది. అందుకే మన మైండ్ని మనము మచ్చిక చేసుకోవాలి, ఫ్రెండ్ అవ్వాలి. నువ్వు చాలా మంచి ఫ్రెండ్వి అనేసి మైండ్తో స్నేహం చేయాలి. మన మైండ్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇది సాధన, అసలైన సాధన. ఇదిలా చేస్తూ ఉన్నప్పుడు అయితే మైండ్కి రిమోట్ ఇవ్వకుండా మనము రిమోట్ని మన చేతుల్లో పెట్టుకోవాలి. అప్పుడు మైండ్ మనం చెప్పినట్టు వినేటట్టు మనము సాధన చేసుకోవాలి. మైండ్కి కూడా మనము రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లేదు, నా మైండ్ గుడ్డిది, నాకు హెల్ప్ చేస్తుంది అనేసి మైండ్ మీద గోల్డెన్ పిరమిడ్ వేయడము, మైండ్ని ఎప్పుడు మంచిగానే చూస్తుంది, నేను హార్ట్తోనే చూడగలుగుతున్నాను అని చెప్పుకోవడము, ఇలా చేయడం వల్ల మనం ఏది ఎనర్జీ లాస్ కాము. ఎనర్జీ లాస్ అయ్యేది నెగిటివ్ మాటలు వినడం వల్ల, అబద్ధాలు చెప్పడం వల్ల, సరికాని కర్మలు చేయడం వల్ల, జీవహింస అంటే జంతువులను చంపడం కానీ, లేకుంటే హాని చేయడం కానీ, ఇతరులకి ఏదో ఒక రూపంలో మన మాటల రూపంలో కానీ, చేతల రూపంలో కానీ, మన థాట్ రూపంలో కానీ వేరే వాళ్ళకి మనం నెగిటివ్ చేయడం వల్ల కానీ, వీటి వల్ల మనం ఎనర్జీ లాస్ అవుతాము, మన కర్మలు యాడ్ చేసుకుంటాము. అదొకటి. ఇలా మనం ఎనర్జీ లాస్ చేసుకుంటాం తప్పితే మన ఎనర్జీని ఎవ్వరూ దొంగతనం చేయలేరు. అది మనం చేసుకుంటే తప్పితే. ఇది ఒక్కటి అందరూ గుర్తుంచుకోవాలి. ఇలా జరుగుతుందంటే ఆ సమయంలో లేదు ఎట్లా ఇప్పుడు ఇంతవరకు మనం ఎనర్జీ ఎవరు తీసుకోరు, మనమే వాళ్ళ రిసీవ్ చేయడం వల్ల, మనమే యాక్సెప్ట్ చేయడం వల్ల మన ఎనర్జీ వేరే వాళ్ళకి సమస్యలు ఇట్లా వినేసి మనం పెట్టుకోవడం వల్ల మనమే తెలియకుండా వాళ్ళకి ఎనర్జీ తీసేసుకునేసి వాటిని హీల్ చేయడం కానీ, మన ఎనర్జీ యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి వెళ్ళిపోవటం మన ఎనర్జీ. ఇప్పుడు మనకే అవసరము, మనకు అవసరమైనప్పుడు వేరేది వచ్చేసి నాకు కొంచెం అంటే అప్పుడు ఎంత ఉంటే ఎనర్జీ లేదు. ఎనర్జీ లేకపోవడం వల్ల మనం డల్ అయిపోతాము. అందుకనేసే మనము వేరే వాళ్ళ వాటిల్లో ఏది మనం వేలు పెట్టకూడదు, వేరే వాళ్ళ వాటిని మనము ఇన్వాల్వ్ కాకూడదు. అదొకటి మనము ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎలా ఎనర్జీ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఎలా ఉండాలనేసి నేర్చుకున్నాము. ఎలా అంటే మనము నిద్ర లేచినమ్మటే ప్రతి ఒక్కరు అలా ఉన్న వాళ్ళము, లేదు నేను ఏది ఎవరిదే తీసుకోవట్లేదు, నేను ఎవరిది మంచే, నా పూర్ణాత్మ నాకు, నేను పూర్ణాత్మ వేసిన గోల్డెన్ పిరమిడ్ని నేను వేసుకున్నాను, అదేవిధంగా డబల్ డైమండ్ ప్రొటెక్షన్ లేయర్ కూడా నేను వేసుకుని ఉన్నాను అనేసి అనుకొని మనము రోజుని మొదలు పెట్టాలన్నమాట. ఇలా ప్రొటెక్షన్ లేయర్ వేసుకోవడం వల్ల మనం ఎవరితో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదేమి నాకు నేను తీసుకోవట్లేదు, ఎవరిది ఏమి నేను తీసుకోవడం లేదు అని మనము ఖచ్చితంగా స్ట్రాంగ్గా అనుకోవాలి. పైకి అనేసి అమ్మో నేను ఈరోజు వాళ్ళు తిన్నాను, అదంతా వాళ్ళ వల్లే ఇలా జరిగింది అనేసి మనం మైండ్లో లేని పొందాన్ని ఒక్కసారి అనుకుంటే 10 సార్లు అనుకోవడం వల్ల అక్కడ ఏమీ లేకపోయినా కానీ మనకి అమ్మో వాళ్ళతో మాట్లాడడం వల్ల ఇలా జరిగింది, ఊరికి అనుమానం పెట్టుకునేసి అలా చేయడం వల్ల మైండ్తో మనము పదే ఆలోచించడం వల్ల కూడా ఎక్కువ ఎనర్జీ కాదు, చాలా ఎనర్జీ పెట్టుకుంటాం, లేనిపోని అన్ని క్రియేట్ చేసుకుంటాం, లేనిపోని అన్ని తెచ్చుకుంటాం. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్కడ పిల్లిని చూపించి అదిగో పంది అంటారనమాట. పిల్లిని చూపించే కుక్క పిల్ల అంటారు. లేదు ఫస్ట్ చూసినప్పుడు నీకేమైనా కళ్ళుపోయింది, అది పిల్లి అయితే కుక్క పిల్ల అంటారు. రెండో వాళ్ళు కూడా అంటే మొత్తం ఇది ఒకటి అనమాట. రెండో వాళ్ళు కూడా చూసేసి అది పిల్లి కాదు కుక్క పిల్ల అని చెప్తారు. లేదు అంటారు. 10 మంది ఒకేసారి అది కుక్క పిల్ల అంటం వల్ల అది అక్కడ నిజంగా పిల్లున్నా కానీ అందరూ అంటం వల్ల నేనే తప్పు అనుకుంటున్నానేమో, అది కుక్క పిల్లే, అయ్యో నాకే అర్థం కావట్లేదేమో అనేసి నిజంగానే అంగీకరిస్తాం ఆడ. ఎందుకు అన్నిసార్లు మన మైండ్ చెప్పడం వల్ల, అన్నిసార్లు అందరూ రిపీట్ చేయడం వల్ల, అందుకనేసి మనము పైకేమో అనుకుంటాము మంచిగా, లోపలేమో భయపడుతూ లేదు అందుకేనేమో అని మన ఆలోచన ద్వారా మనము దాన్ని ఎక్కువ చేసుకుంటూ వెళ్తాం అనమాట. మన ఆలోచనని కట్ చేయాలి. మన ఆలోచన ఎప్పుడు నెగిటివ్ థాట్ వచ్చినా, దాని గురించి వచ్చినా మనము దాన్ని ఒక 10 టైమ్స్ నేను ఎవరిదే తీసుకోవట్లా, నేను అంతా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకేం కాలేదు అనేసి పాజిటివ్ అఫర్మేషన్స్ అనుకోవాలి. ఎక్కడైతే మనం నెగిటివ్ థాట్ చేస్తున్నామో అక్కడ మీకు వీలైతే 5 టైమ్స్ 10 టైమ్స్ అలా పాజిటివ్ థాట్ అనుకొని నిజంగా అది ఫీల్ అవ్వాలి. ఎక్కడంటే అంటే మనసా వాచ అంటాం చూసావా, అంటే మనసా వాచ కర్మ అనేసి 3 అనమాట.
మనము చేసేది, ఆచరించేది, పాటించేది అన్నీ ఒకటే ఉండాలన్నమాట. అంటే మనం అంటము మన నోటి ద్వారే కాదు. ఇప్పుడు మనకి వాక్ క్షేత్రంలో మనకి 3 క్షేత్రాలు ఉంటాయి అన్నట్టు. భావనా క్షేత్రము, మనకి ఈ క్షేత్రాలు ఉంటాయి. అలాగే ఊహాశక్తి, మనకి ఆలోచన శక్తి, ఇట్లా 3 క్షేత్రాలు మన ఎలా అయితే ఉంటే అలాగే మనము ఆలోచించేది, చేసేది, పాటించేది అన్నీ ఒకేలాగా ఉండాలన్నమాట. పైకేమో ఓకే బాగున్నాను అనేసి మంచిగా అనుకుంటూ లోపలేమో 100 సార్లు భయపడుతూ ఉంటే అప్పుడు ఏది నెరవేరాలి? లోపలదే నెరవేరుతుంది అనమాట. అందుకనేసి లోపల బయట ఒకటే ఉండాలి, ఒకే స్థితి ఉండాలి. అప్పుడు మనకి ఇట్లాంటి సమస్యలు అనేవి రావు. ఎనర్జీ ఎవరు తీసుకోరు. వచ్చినా కానీ మన ఆ ప్లేస్లో పాజిటివ్గా, అంటే మనకు అలా ఉందంటే గోల్డెన్ పిరమిడ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది మనం యాక్సెప్ట్ చేస్తేనే ఎనర్జీ మన దగ్గర నుంచి తీసుకుంటారు. ఎవరిదన్నా మనం సమస్య వింటూ మనం ఏదో చేయాలని అంగీకరిస్తేనే మనం ఇస్తాము. వాళ్ళు ఎవరు తీసుకోరు. అది గుర్తుపెట్టుకోవాలి. తెలియనప్పుడు తీసుకుంటారు అనుకుంటాము. అది తర్వాత వాళ్ళందరికీ సారీ చెప్పుకోవాలి. నేను చెప్పుకున్నాను ఎవరైనా ఎట్లా వెళ్ళినప్పుడు. అది మన తెలియక ఇవన్నీ అజ్ఞానంతో అనేది అనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో దాని ద్వారా జ్ఞానాన్ని పొంది దగ్ధం చేసుకుంటాం. కర్మల్ని, ఉన్న వాటిని, లేని వాటిని క్రియేట్ చేసుకోకుండా అలా దగ్ధం చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునేసి ఇవి చక్కగా మీ అందరికి ఉపయోగపడతాయి అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు తెలుసుకోవాలన్న విషయాలు ఉంటే మీరు చెప్తారనేసి అనుకుంటున్నాను. ఈ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై మెడిటేషన్ జర్నీ ఛానల్. ఇంకా ఎన్నో నాకు తెలిసింది, నా అనుభవ జ్ఞానంతో నేను పొందిని నేను అందరికీ పంచాలనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.